అందంతో పందెం వేస్తా, అందరినీ నేను ఓడిస్తా, నాతోనే పేచి ఓడించే. పెట్రోల్ ఎంత కొట్టాలి సార్? ట్యాంక్ ఫుల్ చేయి. తాడు గోన సంచి రెడీ కదరా? అంతా ఓకే. గవర్నమెంట్స్ అయితే ఎవరు లేరు కదా? ఎమ్మెల్యే తప్ప ఆ ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేరన్నావు కదరా? వీడేవాడు? గురక కావచ్చు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాడి సంగతి చూస్తా. कौन रे? నమస్తే ఎమ్మెల్యే సాబ్. హూ ఆర్ యూ? నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం. నన్నెందుకు కిడ్నాప్? రేయ్ కట్టి కట్రా. వీడేంట్రా ఇంత బరువున్నాడు? ఎమ్మెల్యేలు అంతేరా. అరే నువ్వు వెళ్ళా బ్యాక్ డోర్ దిగిపోరా. ముఖ్యాంశాలు చూద్దాం. గత వారం రోజులుగా సుడిగాలి పర్యటనలతో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారు రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సమస్యలను అధ్యయనం చేయడానికి ఒక పార్టీ కమిటీ వేస్తున్నట్టు కూడా తెలియజేశారు. రోజు ఏలాకోలం అయిపోతుంది. తాగడం ఇంటికి రావడం, తాగడం ఇంటికి రావడం. పిల్లలకు స్కూల్ ఫీజు కడతాను, డబ్బులు వస్తావా? హైదరాబాద్ హైవేలో పెట్రోల్ ట్యాంకర్ మరియు సుమో ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సుమోతో పాటు శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో తాగొస్తావా రోజు? తాజా సమాచారం. ఒక పారిశ్రామికవేత్త ఎమ్మెల్యే అయిన భూషణ్ గారు గుర్తు తెలియని ఆగంతకులు ఈ రోజు ఉదయం 3 గంటలకు కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు ఈ విషయం మీడియాకు తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే ఎమ్మెల్యే గారిని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియరాలేదు. మరికొద్ది సేపట్లో మీ ముందుంటాం. నా పేరు ఆనంద్. ఇంకా తాగుతున్నావా? నీకు ఎంత కొట్టినా సిగ్గులేదురా. బతుకు జడ ఎందుకురా? బతుకు సావరాదు. సార్, హోమ్ మినిస్టర్ గారు పూజలో ఉన్నారు, అడిగేసి వస్తా. గుడంబ కుండ వెట్టకే గండిపేటక్క, వాళ్ళు గుద్దుకొని సత్తరే గండిపేటక్క. గడిలోని కోడి పుంజు గండిపేటక్క, గుడిసె పెట్ట మీద కన్నేసే గండిపేటక్క. సార్, కమిషనర్ సాబ్ వచ్చిండు. గుడంబ కుండ వెట్టకే గండిపేటక్క, వాళ్ళు గుద్దుకొని సత్తరే గండిపేటక్క. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. చౌకైన సిద్ధపడి గండిపేటక్క, అది తాటి చెట్టు ఎక్కినది గండిపేటక్క. గుండెలోని ప్రేమనంత గండిపేటక్క. తాటి ఇదేం సార్, మీరు బతుకమ్మ పేరుస్తున్నారు? గుడంబ కుండ వెట్టకే గండిపేటక్క, వాళ్ళు గుద్దుకొని సత్తరే గండిపేటక్క. నింగినేల సాక్షిగా నువ్వు కూడా కానీ నేనా సార్? మరి ఏం చేద్దామంటావు? గా ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసి వారం దినాలా. ఎవడు కిడ్నాప్ చేసిండో తెలియదు, ఎందుకు కిడ్నాప్ చేసిండో తెలియదు. ఇంకా మనకు మన పెండ్లాలకు తేడా ఏమున్నది? తల్లి
అందుకని గిట్ల బతుకమ్మలు పెట్టుకొని ఆ కిళ్ళకి ఇంట్లోనన్నా ఇజ్జత్ నిలబెట్టుకుందాం. ఏమంటావు? సారీ సార్, ఎలాగైనా మరి కొద్ది రోజుల్లో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆడసలే ప్రతిపక్షం ఎమ్మెల్యే. ఆని నియోజకవర్గంలో లొల్లి కాకముందే కేసు క్లోజ్ అయిపోవాలి. లేకుంటే ఓకే సార్. చివరికి ఆ పిల్ల అయినా ఎలకని పట్టుకుంటుందేమో గానీ మీరు మాత్రం ఆ కిడ్నాపర్స్ ని పట్టుకోరు. కనీసం ఫోన్ కాల్ అయినా అటెండ్ చేయండి. మిమ్మల్ని ఫోన్ కాల్. నిమ్మి హలో, చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసింది మేమే. వాట్? మీరు విన్నది కరెక్టే. ఎవరు మీరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? కమిషనర్ గారు, మేము ఎవరన్నది మీకు అనవసరం. వచ్చే శుక్రవారం గోల్కొండ ఫోర్ట్ వెనక వైపు బ్యాగులో 50 లక్షలు పెట్టండి. ఆ డబ్బు తీసుకొని మీ ఎమ్మెల్యేని వదిలేస్తాం. నేను ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం. రేయ్, ఈ ఫోన్ తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యేకి ఇవ్వరా. హలో సార్, మీరేం టెన్షన్ పడకండి. ఎలాగైనా మిమ్మల్ని కమిషనర్, at any cost I must get out from here. Whatever their demands, fulfill it and save me. శుక్రవారం కలుద్దాం. హలో హలో హలో. Shit. ఇదే మన భాగ్యనగరం. ఎంతో మందికి నీడనిచ్చింది, మరెంతో మందిని పైకి తెచ్చింది. అయినా నిరుద్యోగంతో తల్లడిల్లే జీవితాలు ఎన్నెన్నో. అందులో ఒక నలుగురు యువకుల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నువ్వైనా చెప్పరా. ఇంటర్వ్యూ టైం పడుకోనివ్వండి రా. అరే అక్కడ ఇంటర్వ్యూ టైం అవుతుంది. పదరా. నేనేమడిగాను మీకు అర్థమైందా? అర్థమైంది అంకుల్. రెంట్ ఎప్పుడు కడతారని కదా అడిగారు. మరి మీరన్నది నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైతే కదా నీకు అర్థం కాదని.
Well, it's the big show. ఏంటి దొరలేటో వేటకు బయలుదేరుతున్నట్టున్నారు? అవును అంకుల్, ఉద్యోగాల వేటకు. ఉద్యోగాల వేటక లేక అప్పుల వేటక? ఏంటి అంకుల్ అలా అంటారు? అవసరమైతే పస్తులైనా ఉంటాం కానీ అప్పులు. నువ్వు పస్తుల? కిలో చికెన్ పంపిస్తే గ్రాము చికెన్ కూడా మిగుల్చవు. నువ్వు పస్తుల? ఎన్టీఆర్ డబ్బింగ్ ఆపి ఇంటి డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఇంకో 10 రోజుల్లో పే చేస్తాం అంకుల్. డాడీ, నాకు ఆఫీస్కి టైం అయింది. నా స్కూటీ కీస్ కనిపించడం లేదు. 10 రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే అప్పుడు చెప్తా మీ సంగతి. దారిలో అడ్డగాడిదలు ఏమైనా ఉంటాయి. ఓకే, బాయ్ డాడీ. ఆ అడ్డగాడిదల్లో ఒక కొవ్వొచ్చిన అడ్డగాడిద ఉందమ్మా, దాంతో జర జాగ్రత్త. ఓకే డాడీ. ఏం కీర్తి, ఏమంటున్నారు మామగారు? మహికి నన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఖర్చులకు చాలా ఇబ్బందిగా ఉంది. కట్నం కింద 10,000 అడ్వాన్స్ ఇవ్వమనొచ్చు కదా. నువ్వే వెళ్ళి అడగపోయావా? అమ్మో, సింహం నోట్లో అయినా వేలు పెట్టొచ్చు కానీ మీ నాన్న నోట్లో వేలు పెడితే పాత బాక్యా 1,00,000 అయిందని కట్నం నాతో కట్టిస్తాడు. ఇంతకీ టుడే ప్రోగ్రామ్ ఏంటి? రొటీన్, మరో ఇంటర్వ్యూ. మహి ఏంటి సీరియస్ గా ఉన్నాడు? హలో మహి, ఏదో నువ్వే ఆ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసినట్టు ఆలోచిస్తున్నావు. ఏ కీర్తి, ఈరోజు తెల్లవారుజామున నాకు సూపర్ కళ వచ్చింది తెలుసా? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట. ఏంట కళ? ఒరేయ్, మా నాన్న చచ్చిపోవాలని కళలు కంటున్నావా? లైట్ తీసుకో. వీణ్ణి గుడ్ మార్నింగ్ అక్క. హాయ్, గుడ్ మార్నింగ్ రాజు. వీడేంట్రా గత 2-3 రోజుల నుంచి కీర్తికే గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, మనకు చెప్పట్లేదు. అప్పు 100 దాటుతుంటే వందనాలు ఎవర్రా చెప్తారు? ఓకే మహి, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను బయలుదేరుతాను. ఓకే ఓకే. మీరు టీ తాగేసి ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఓకేనా? బాయ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. రాజు, నాకు చాయ్ కొట్టు. అరే అన్న, ఏదైనా తాకట్టు పెట్టు. ఇప్పటికే బాకీ 500 దాటింది. ఏదన్నా తాకట్టు పెడితే కానీ టీ ఇయటం కుదరదు. అన్నా అన్నా, ఏదైనా ఎందుకు గాని ఆ చౌకున్న రోల్ గోల్డ్ రింగ్ పెట్టమను. బిఏలు, ఎంఏలు, ఎంకామ్లు, ఇన్నేసి డిగ్రీలు చదివి మరో కొద్ది రోజుల్లో కాబోయే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్టీఓలు, సిటీఓలను తాకట్టు పెట్టమంటున్నావేంటి? వింతగా ఉంది సాంబయ్య, వింతగా ఉంది. 7 కోట్ల జనాభా, పైగా నవాబుల కాలం నాటి చరిత్ర కలిగిన మన రాష్ట్రమే తాకట్లో పెట్టి దొబ్బించుకుంటుంటే, ఆ రాష్ట్రంలో ఉన్న మీరు పైగా నిరుద్యోగులు తాకట్లో పెట్టి దొబ్బించుకుంటే అంత పెద్ద వింతేం లేదు. నువ్వు చెప్పేది కరెక్టే సాంబయ్య. ఇంకో 10 రోజుల్లో డబ్బు వచ్చేదండి, ఇచ్చేస్తాం. అలా చెప్పే బాగుంది. అరే రాజు, 4 చాయ్ లేరా? సరే అన్నా. కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ మేళ పెట్టారు. ఎన్నికల బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు అలా మనకేమో ఉద్యోగం మేళ పెడుతున్నారా. గ్రేట్ రా. చివరికి కోళ్ళకు గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ ఫైళ్లకు తేడా లేకుండా పోయిందిరా. ఒకసారి చూడండి రా, పాపం మనమే అనుకుంటే వాళ్ళని చూడండి. ఈ ఉద్యోగం ఆ అమ్మాయికి వస్తుందో రాదో తెలియదు కానీ ఈ ప్రయాణం వల్ల మాత్రం నెల రోజులు తినే డబ్బు ఖర్చు అయిపోతుంది. సార్ సార్ ఇంకెంతసేపు పట్టచ్చండి? టైం ఎంత అయిందమ్మా? సార్ 12 అయింది సార్. 2-3 గంటలు పడుతుందిలే. థ్యాంక్ యూ సార్. ఏమైందిరా? అరే అటు చూడండి రా. అయ్యకు లేక దేన్నో హాహా అంటే
కొడుకు రంబ కావాలన్నాడంట. టూ 3 అవర్స్ అయిపోయింది సార్. మరో 2-3 గంటలు పట్టొచ్చులే. ఓకే సార్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి రాబాయ్, పైసలు లేని ఎవరిస్తారు? ప్లీజ్ అన్న, ఆకలి బాగా వేస్తుంది. ఒక ప్లేట్ సమోసా ఇవ్వరా? విసిగించకు. ప్లీజ్ అన్న, ఒక్క సమోసా అన్న. ప్లేట్ సమోసా ఇవ్వు. అసలే నాకు కల్సర్ అన్నయ్య, బాగా ఆకలిస్తుంది అన్నయ్య. ఎలా చెమటలు పడుతున్నాయి, నువ్వే తనకు కూడా ఒక ప్లేట్ ఇచ్చేయి. ఆ డబ్బులు ఏదో నేను ఇస్తాను. అలాగే సార్. థ్యాంక్స్ అన్నయ్య. అదే చేత్తో సిగరెట్ కూడా. ఆ 2-3 అవర్స్ కూడా అయిపోయింది సార్. ఏమిటయ్యా, పప్పులో ఉప్పు లేదు, కూరలో ఉప్పు లేదు. నాకేమైనా బీపీ అనుకున్నావా? ఏంటయ్యా నువ్వు? కాసేపు వెయిట్ చేయమంటే 2-3 గంటలు వెయిట్ చేయమంటే ఏంటి బాధపడుతున్నావు? వెళ్ళిపా. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి సార్? ఇంకా వెయిట్ చేయలేం సార్. ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సార్. డిగ్రీ అవ్వగానే గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ దాని అనౌన్స్మెంట్ కోసం 2 years వెయిట్ చేశాం సార్. దాని హాల్ టికెట్ కోసం 6 months, ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం 6 months, దాని రిజల్ట్ రావడానికి 6 months వెయిట్ చేశాం సార్. ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సార్. మళ్ళీ మెయిన్స్ హాల్ టికెట్ కోసం 6 months, దాని ఎగ్జామ్స్ అని రిజల్ట్స్ అని మళ్ళీ 1 year వెయిట్ చేశాం సార్. కానీ ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సార్. అంతా కష్టపడి అన్ని పాస్ రిజల్ట్స్ వచ్చినా మళ్ళీ గ్రూప్స్ ఇంటర్వ్యూ కోసం 2 to 3 years నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం సార్. కానీ ఇంకా వెయిట్ చేసే ఓపిక మాత్రం మాకు లేదు సార్. 1999 సార్, 2008, దాదాపు 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాల్లో గ్రూప్ సెలెక్ట్ అయిన పర్సన్స్ కానీ, గ్రూప్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్న పర్సన్స్ కానీ, ఈ లేట్ ప్రాసెస్ వల్ల వారి ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది స్టూడెంట్స్ క్రిమినల్స్ గా మారారు? ఈ లేట్ ప్రాసెస్ వల్ల గవర్నమెంట్ పైన కోపంతో ఎంతమంది స్టూడెంట్స్ నక్సలైట్స్ అయ్యారో ఎవరికి తెలుసు సార్. కానీ మేము మాత్రం ఈ 9 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం సార్. ఎదురు చూస్తూనే ఉన్నాం సార్. చివరకు ఈ ఉద్యోగం కోసం వస్తే ఇక్కడ కూడా వెయిట్ చేస్తే మాత్రం ఇంకా చేసే ఓపిక మాకు లేదు సార్. అసలే అన్ఎంప్లాయీస్ సార్. ఇలా మీరు గంటలు ఇక్కడ ఉంచితే తినడానికి తిండి లేక, జోబులో డబ్బు లేక ఎన్న అవస్థలు పడుతున్నారు మీరే చూడండి సార్. వెయిట్ చేసి 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 ఓపిక చచ్చిపోయింది సార్. అయినా మీరు వెయిట్ చేయమంటే మాత్రం చేస్తూనే ఉంటాం సార్, చేస్తూనే ఉంటాం. ఆ రోజుల్లో అంటే ఎవరు చదువుకోలేదురా. ఈ రోజుల్లో ఇంటి పట్టాలేని ఇల్లు మాత్రం ఉందేమో కానీ డిగ్రీ పట్టాలేని ఇల్లు మాత్రం లేదురా. అంత భయంకరంగా మారిపోయిందిరా ఈ కాలం. అసలు ఎటువంటి ప్రాబ్లం లేని నువ్వెంత రియాక్ట్ అయితే తన కోసం కష్టపడుతుంది తల్లిని ఇంకా కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలన్నది వాడి ప్రాబ్లం. చెల్లి పెళ్లి చేయాలన్నది వీడి ప్రాబ్లం. ఇకపోతే కీర్తి ఏమో నా ప్రాబ్లం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. మీరు అందరు ఎందుకు ఇలా బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎలాగో మన కష్టాలు 10 రోజుల్లో తీరిపోతాయి కదరా. రేయ్, నువ్వు ముందు ఆ గిటార్ వాయించడం ఆపమ్మా. పదరా కేఫ్కి వెళ్ళి టీ తాగుదాం. చలో. అల్టిమేట్ జోక్ సార్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? వాళ్ళు ఖచ్చితంగా ఈ కేఫ్కి వస్తారు సార్. సరే, ఈ టైంలో ఇంకో జోక్ చెప్తాను. వద్దు సార్, ఇప్పటికే నవ్వి నవ్వి కడుపుని వస్తుంది. ఫైనల్ జోక్ అయ్యా. సరే చెప్పండి సార్. అంటే అబ్బాయి చెయ్యి, అమ్మాయి టీచర్. సార్ వాళ్ళు కేఫ్లోకి ఎంట్రీ అయ్యారు సార్. సార్ వాళ్ళు రైట్ సైడ్ 6th టేబుల్ మీద కూర్చున్నారు. అవును సార్. సార్ షూట్ చేద్దామా? లాస్ట్ టైం కదా, ఓ ఇరానీ చాయ్ తాగని. సార్ వాళ్ళు టీ తాగటం కూడా అయిపోయింది సార్. వాళ్ళు టీ తాగటం కూడా అయిపోయింది సార్. షిట్, గేమ్ కూడా అయిపోయింది. సర్లే, గన్ లోడ్ చేసి పెట్టుకో. ఓకే సార్.
సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. కమ్ ఆన్ షూట్. ఏం ఇంటర్వ్యూలో ఏంటో, కనీసం సినిమాలో ట్రై చేసినా ఇప్పటికి చిన్న సినిమాల్లో పెద్ద హీరోనైనా అయి ఉండేవాడిని. రే ఆపురా నీ సినిమాల గోలా. అరే చూడనా, చల్ ఉదర్ బయట రే. హలో సార్, 1 minute సార్. సార్ కమిషనర్ గారి నుంచి ఫోన్. సార్ మనం చాలా రిస్క్ చేస్తున్నామేమోరా. తప్పదురా, సిటీకి వచ్చిన దగ్గర నుంచి ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేసాం. ఏ జాబ్ కూడా నీ తల్లిని, వాడి చెల్లిని, నా ప్రేమను పోషించలేవు. అయినా మనకు భయం దేనికిరా? మనం ప్రాణాలతో ఉన్నా మన తల్లిదండ్రులకి ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం మనం ప్రాణాలతో లేకపోయినా మన వాళ్ళకు అరే వాడు బ్రతుకుంటే మనల్ని కళ్ళల్లో పెట్టి చూసుకునేవాడన్న ఆశైనా మిగిలింటుందిరా. అది కాదురా. అయినా డిస్కషన్స్ అనవసరం రా, మనం ఆల్రెడీ రిస్క్ చేసేసాం. అయితే లైఫ్లో సెటిల్డ్. కాకపోతే నేను మాత్రం ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను. నేనైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా. అయితే నేను కూడా సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోతా. రై, ఎవరు ఏమీ చేయక్కర్లేదు, మన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మాత్రం కీర్తికి తెలియకూడదు. ఓకే? సైన్స్ ప్రకారంగా చూస్తే 4 దిక్కులు, కానీ వాస్తవంగా చూస్తే మాత్రం ప్రజలకు పోలీసు ఒక్కడే దిక్కు. అది రాజకీయ నాయకుడు కావచ్చు, క్రికెటర్ కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, లేదా సామాన్యుడు కావచ్చు. మన డిపార్ట్మెంట్లో నీలాంటి వాళ్ళు చాలా అరుదు. నీ కెరియర్ స్టార్టింగ్ నుంచి రౌడీ షీటర్ని, నెక్స్లైట్ని, ఇప్పుడు గ్యాంగ్స్టర్స్. సాయిరామ్ స్పెషల్ పార్టీ పోలీస్. ఈ మధ్యన కిడ్నాప్ చేయటం ఫ్యాషన్ అయిపోయింది. ముందు ఎమ్మెల్యేని సేవ్ చెయ్యి, ఆ తర్వాత ఇంకొకసారి ఎవడైనా ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుకుంటే ఓనికి పోవాలి. నేను చెప్పినట్టు డీల్ చెయ్యి. ఈ కేసు పూర్తయ్యే వరకు నీకు పర్సనల్ అసిస్టెంట్ని పెడుతున్నాను. కీర్తి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తను జర్నలిస్ట్, ఇన్వెస్టిగేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నా ఫ్రెండ్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి. ఏమీ లేదు, అమ్మాయిని ఎంకరేజ్ చేద్దామని. సర్లే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సాయికి. ఓకే సార్. మళ్ళీ మన మీటు ఎమ్మెల్యే గారితో, సరేనా? ప్రయత్నిస్తాను సార్. ఆల్ ది బెస్ట్. ద్వారము తెరిచే ఉన్నది.
ఇంకెవర్రా ఆ టీ ఓనర్ కొడుకు సమ్మయ్య వచ్చి ఉంటాడు. ఏంటి సమ్మడు ఈరోజు ఫుల్ ఫాస్ట్గా ఉన్నావు? ఏం చేయమంటావు? మా అయ్యతో మళ్ళీ గొడవ. ఈరోజు దేని గురించి ఏంటి? దేని గురించి అయితే నేనెందుకు బాధపడతాను? మళ్ళీ అక్కర్రాని చదువు గురించి. మరి చదువుకుని ఉండొచ్చు కదా. ఇన్నేసి డిగ్రీలు చదివిన మీకు సిల్లి గవ్వ సంపాలేదు. అదే ఏమి చదువుకొని మా అయ్య మాత్రం ఎంత లేదన్నా రోజుకు 500 సంపాదిస్తాడు. మీరెన్నైనా చెప్పండి రాబాయ్, చదువుకున్న వాడికంటే చదువు రాని వాడే నయం. కనీసం సంస్కారం నేర్చుకునేవాడి కదా. నువ్వు అన్నట్టు చదువుకున్న వాళ్ళకే సంస్కారం ఉందంటే ఈ దేశంలో 40% మంది ప్రజలకు సంస్కారం లేనట్టేనా? రేయ్, నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్తున్నాను. నువ్వేం చేస్తావు? ఈ అక్కర్లేని తాగుడు కోసం దొంగతనం చేస్తావు. అవసరమైతే మీ నాన్నని కొట్టన్న డబ్బులు లాక్కుంటావు. అదే చదువుకొని ఉంటే నాన్న విలువేంటో తెలిసేది, జీవితం విలువేంటో తెలిసేది. ఛే! ప్రతి వాడికి నిరుద్యోగం అంటే చులకని. 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు వాడికి. ఎస్ఎస్సి నుంచి ఎంఎస్సీ వరకు మ్యాథ్స్ లో 100 మార్క్స్ తెచ్చుకోవాలి. వాడు నాకు నీతులు చెప్తాడేంట్రా? రేయ్ లీవిట్రా, వాడేదో తాగి మాట్లాడితే దానికి నువ్వు ఇంత రియాక్ట్ అవ్వడం ఏం బాగాలేదురా. నాకేమో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈ కీర్తేమో ఇంకా రావట్లేదు. హాయ్ రా. హాయ్. ఏంటి కీర్తి ఇంత లేటు? ఏం కూర తెచ్చావు? సాయిరామ్. సాయిరామా? అదేం కూర? సాయిరామ్ అంటే కూర కాదు, పేరు. ఎప్పుడైనా విన్నారా? ఈరోజు ఉదయం చార్మినార్ దగ్గర 4 గ్యాంగ్స్టర్స్ని షూట్ చేసిన షార్ప్ షూటర్ అతనే కిడ్నాప్ అయిన ఎమ్మెల్యే కేసుని డీల్ చేసేది. తనకు పర్సనల్ అసిస్టెంట్ ఒక లేడీ. కుంపదీసి సానియా మీర్జా అయితే కాదు కదా? జోకా, ద వన్ అండ్ ఓన్లీ డేర్ లేడీ కీర్తి. చికెన్ రా. డాడీ ఇంకా పడుకోలేదు. ఏంట్రా నేను ఇంత సీరియస్ విషయం చెప్తుంటే? చెప్పు. నా పేరు కృష్ణ భగవాన్. ఇంతకుముందు నాటకాలు ఆడేవాడిని. ఇప్పుడు నాటకాలు మానేసి ఫస్ట్ టైం మీ ముందుకి దందా చేయడానికి వస్తున్నాను. ఆగు, జిప్ ఉందా? పెట్టుకో. అడగరా. నాటకాలు ఎప్పుడో మానేసావరా? నేను అడుగుతా చూడు. పైసలు ఇస్తావా, ప్రాణాలు ఇస్తావా? అన్నా మళ్ళీ దందాకి ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సీన్స్ లేవు, సెకండ్ హాఫ్ లో వస్తా. ఎక్కడికి వెళ్తున్నాం సార్? కిడ్నాప్ అయిన ఎమ్మెల్యే గారింటికి. హారతి తీసుకోండి. ఎవరండి మీరు? సాయిరామ్, స్పెషల్ పార్టీ పోలీస్. మేడం, ఎమ్మెల్యే గారి గురించి ఏమైనా? పోనీ మేడం, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరు మేడం, చెప్పండి. వెంకన్న, గణేష్, అంజన్న. ఎవరు మేడం వీళ్ళు? నక్సలైట్లా? కాదు, ఎమ్మెల్యే అయ్యాక తిరుపతికి వెళ్ళి వెంకన్నకు వెంట్రుకలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఎమ్మెల్యే అయ్యాక హనుమాన్ మాల వేస్తానన్నాడు, వెయ్యలేదు. ఎమ్మెల్యే అయ్యాక ఇంటి ముందు వినాయకుని విగ్రహం పెట్టిస్తానన్నాడు, పెట్టలేదు. అందుకే దేవుళ్లతో ఆటలెందుకు, ఇప్పుడు చూడు. ఓకే మేడం, నమస్తే. మేము మళ్ళీ కలుస్తాం.
బాబు ఇప్పుడే పూజ అయిపోయింది, ప్రసాదం తీసుకుని వెళ్ళండి. ఆ భక్తురాలిపై ఏంటి నీ అభిప్రాయం? చాలా ఇన్నోసెంట్లా ఉంది సార్. నాకు మాత్రం తనే ఎమ్మెల్యేని. ఆవిని చూస్తే అలా అనిపించడం లేదు, కానీ చిన్న ఆధారం కూడా దొరకకుండా కిడ్నాప్ చేశారంటే ప్రొఫెషనల్స్ ఎవరైనా. రేపే కదా వాళ్ళు పెట్టిన గడు. ప్రొఫెషనల్స్ పూరం బోకులా తేలిపోతుంది. ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నావేంటి? ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో షికార్కి వచ్చావా? అయినా మీరందరేంటి ఇలా వచ్చారు? లోకల్ ఫిగర్స్ చూసి బోర్ కొట్టిందమ్మా. ఫారినర్స్ ని కవర్ చేద్దామని. సర్లే గాని ఈ రోజు కిడ్నాపర్స్ పెట్టిన స్పాట్ ఇదే, అందుకే నేను వెయిటింగ్. మేము కూడా వాళ్ళని చూడొచ్చా? రై కీర్తిని రమ్మనరా. కీర్తి సరే ఒక్క నిమిషం. ఓకే. ఏంట్రా? ఏంటి ఇంకా ఎవరు రావట్లేదు? ఎవరు రావట్లేదు కానీ వస్తే మాత్రం ఫినిష్. ఎలా? ఒక్కసారి అటు చూడు, ఇటు చూడు. మాకెందుకు తల్లి ఈ సోది, మేము అసలే చాలా బిజీ. సర్లే ఇక మేము వెళ్తాం. ఓకే ఓకేరా, మరి నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్. ఏంటి సార్ ఇంకా ఎవరు రావట్లేదు? అదే నాకు అర్థం కావట్లేదు. హలో, నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నా. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? మీ మఫ్టీలో ఉన్న పోలీసులు. హలో హలో. షట్. ఏమైంది సార్? హే హ్యాపీ బర్త్డే రా. సేమ్ టు యూరా. ఈ ప్రపంచంలో ఒకే రోజు పుట్టినరోజు జరుపుకునే లవర్స్ ఎంతమంది ఉంటారు? మనం చాలా లక్కీ కదా. మనం ప్రేమించుకుని 3 years అవుతుందిరా. అయితే కనీసం ఒక్కసారి కూడా నేను హక్ చేసుకోలేదురా. మాటలతో వర్ణిస్తే రచయితనవుతానే. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? హక్ చేసుకోవాలనిందా? ఇంకో చిన్న కోరిక ఉందిరా నాకు. ఏంటి? 27 years నుంచి వెయిట్ చేస్తున్నాను రా. ఒక ముద్దురా. పూలతో పూజిస్తే దేవతవవుతావే, మాటలతో వర్ణిస్తే రచయితనవుతానే. ఈరోజు నీ బర్త్డే కాబట్టి హక్ చేసుకున్నాను. దిస్ ఇస్ మై గిఫ్ట్ ఫర్ యూ, ఓకేనా? అది కాదురా, ఈరోజు నీ బర్త్డే కూడా కదరా. మరి నా గిఫ్ట్ తీసుకోవా? అబ్బా, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసావు, ఇంకో సంవత్సరం వెయిట్ చేయలేవా? నువ్వు నన్నుగా, నేను నిన్నుగా, మనమిరువురం ఒకటైపోవాలే. నువ్వు నన్నుగా, నేను నిన్నుగా, మనమిరువురం ఒకటైపోవాలే. నేను కూడా 24 years నుంచి వెయిట్ చేస్తున్నాను. పువ్వులతో పూజిస్తే దేవతవవుతావే, మాటలతో వర్ణిస్తే రచయితనవుతానే. ఆ ఆ ఆ ఆ
మొదట్లో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి, నిన్ను బాగా చూసుకోవాలనుకునేవాడిని. ఆ ఫ్యాన్ కింద ఉద్యోగం దొరకపోయినా పర్వాలేదురా. ఏ హోటల్లో కప్పులైనా కడుగుతాను, కానీ నిన్ను మాత్రం అస్సలు మిస్ అవ్వనురా. కానీ నేను మాత్రం నా కూతుర్ని హోటల్లో కప్పులు కడుక్కునేవాడికో రోడ్ల మీద పేపర్లు ఏరుకునేవాడికో ఇవ్వాలనుకోవడం లేదు. నువ్వు నోర్మోయ్. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, మీ ప్రేమను నేను వ్యతిరేకించాను. కానీ నువ్వు ఎలాగూ ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించలేవు. నేను ముందు చెప్పినట్టు నువ్వు చూడు, ఇంకోసారి ఇది మళ్ళీ రిపీట్ అయితే నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా రూమ్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. హోటల్లో పని చేస్తాడంట. ఎక్కడో ఎందుకురా, ఇదే హోటల్లో పని చేయి. చూడండి. ఏంటి రాజుగారు బ్రెయిన్లో మిరియాలు నూరుతున్నారు? నాకిప్పుడు 10 సంవత్సరాలు. ఇంకో 10 సంవత్సరాల్లో ఎలాగైనా 10 లక్షలు సంపాదించాలి. అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు. అంటే నెలకి 8,500. అంటే నీకు వారానికి 2,125 రూపాయలు. అంటే రోజుకు 335 రూపాయలు 75 పైసలు. అంటే గంటకి. అబ్బే, రాజుగాడే పెద్ద సోదిగాడు అంటే నువ్వేంట్రా? ఇంతకీ ఆ డబ్బుతో ఏం చేస్తావురా? ఎంతకాలం అని మన శ్రమని వేరే వాళ్ళకి దారబోస్తాం. నేనే ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నా. నీ పేరేంట్రా? నిమ్మి. హాయ్. హాయ్. సాయి, జస్ట్ 2 minutes. ఇట్స్ ఓకే సార్. లెఫ్ట్. ఏ సాయిరామ్, ఎలా ఉన్నావు? ఓకే మేడం. బాగున్నారా మేడం? బాగున్నాను. నువ్వు హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నావా? అవును మేడం, 2 years నుంచి. 2 years నుంచా? కూర్చో. అదేంటి మరి, మేము ఇక్కడికి వచ్చి 2 months అయింది, ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. పెళ్లి చేసుకున్నావా? నో మేడం, అలాంటిదేం లేదు. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? ఎక్కడ మేడం, నా శాలరీ నాకే సరిపోవట్లేదు. సర్లే, ఎప్పుడు అడిగినా ఏదో కారణం చెప్తూ ఉంటావు. మా రిలేటివ్స్ లో తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మాట్లాడతాను. అర్థమైందా? సరే, మీ టీ తీసుకోండి, నేను టిఫిన్ అరేంజ్ చేసి వస్తాను. ఏయ్, నువ్వు వెళ్ళి బుక్ తీ. ఓకే మమ్మీ. మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ అదే స్పాట్ ఫిక్స్ చేశారు. ఈసారైనా చాలా జాగ్రత్తగా డీల్ చేయి. ఓకే సార్. ఇంకేమైనా చెప్పారా? పోలీసుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దని చెప్పారు. అర్థమైంది కదా? టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఏం సార్ అంత సైలెంట్గా ఉన్నారు? అదే లేదు, మనం మఫ్టీలోనే పోలీసుల్ని తీసుకెళ్ళాం. అయినా వాళ్ళకి ఎలా తెలిసింది అంటే మన డిపార్ట్మెంట్లోనే ఎవరో కిడ్నాపర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్నమాట. బ్రేక్ డౌన్ అయినట్లుంది. ఆటోకి వెళ్దామా? ఓకే. మళ్ళీ అదే స్పాట్ ఫిక్స్ చేశారంటే వాళ్ళు ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ అయి ఉంటారు. ఖచ్చితంగా కొత్త వాళ్ళే అయి ఉంటారు. ఎస్ సార్, యు ఆర్ రైట్. రేయ్, ఏంట్రా, ఏమైంది? ఏమైందా? ఇంతదానికి ఏమైందని అడుగుతున్నావేంటి? అక్కడ రక్తం ఏరులై పారుతుంది తెలుసా? ఎక్కడ్రా? థియేటర్లో. ఇలా తలలు పగలు కొట్టుకునేంత సినిమా నాది? ఎవరి సినిమా? మెగాస్టార్ చిరంజీవి సినిమా కాదు. చిరంజీవి పెద్ద తమ్ముడు సినిమా కాదు. పోనీ చిన్న తమ్ముడు సినిమానా? కాదు తల్లి. పోనీ చిరంజీవి అల్లుడు సినిమా కాదని చెప్పినా? నువ్వు పట్టి కరెక్ట్ కట్టు. మా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ సినిమా అమ్మా. హే, అయితే నేను వస్తానురా. హో షట్, నేను రాలేనురా. రేపే ఆ కిడ్నాపర్స్ పెట్టిన గడువు. నీ ఇష్టం, మళ్ళీ ఆలోచించుకో.
సెల్ నంబర్ ఇది. హలో, పోలీసులు ఎవరిని తీసుకురావద్దన్నాను కదా. మీరన్నట్లే ఎవరిని తీసుకురాలేదు. మరి ఆ బ్యాగ్ దగ్గర కానిస్టేబుల్ ఎవరు? ఓ షిట్, 1 మినిట్. హలో కంట్రోల్ రూమ్, నేను సాయిరామ్ స్పెషల్ పార్టీ పోలీసుని మాట్లాడుతున్నాను. ఓవర్. చెప్పండి సార్. ఓవర్. నేను ఈ ఏరియాకి పోలీసులు ఎవరిని పంపించొద్దని చెప్పాను కదా. ఓవర్. మేమెవరిని పంపించలేదు. మరి ఇతను ఎవరు? హలో, ఏంట్రా, మేము కానిస్టేబుల్ ట్రస్ట్లో వచ్చి డ్రామా చేస్తే నువ్వు బ్యాగ్లో డబ్బు పెట్టకుండా హై డ్రామా చేస్తావు ఏంటి? ఎమ్మెల్యే ప్రాణాలతో వద్దా? మహిళ ఉన్నాడేంటి? నిన్నే 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 అరే మామా గొలుసు ఎక్కడిదిరా? ఏది ఇదా? ఆ సమ్మాయి గాడు లేడు, ఎక్కడో కొట్టుకొచ్చి మన రూమ్లో దాచిపెట్టినట్టున్నాడు రా. బాగుంది కదా అని వేసుకున్నా. దిల్ సే ఇష్క్ కియా తుమ్సే. రేయ్, దిల్ సే తేజ ఒప్పుకుంటే నిన్ను పెట్టి మరో చిత్రం సినిమా తీయచ్చురా. రాయే 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 రాయే. హే కీర్తి, ఆ కిడ్నాపర్స్ దొరికారా? ఏంటి కీర్తి ఎలా చూస్తున్నావు? మార్నింగ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళావు. అబద్ధాలు చెప్పుకో మహి. ఆ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసింది మీరే కదా? ఓ షట్, మీకేం అవసరం వచ్చిందిరా? మీరెందుకు చేశారు? ఏం మాట్లాడుతున్నావు కీర్తి? మేమేంటి ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయడం ఏంటి? స్టాప్ ఇట్. ఈ రోజు స్పాట్ కి కానిస్టేబుల్ డ్రెస్ లో వచ్చింది నువ్వు కాదు. చూడు, నువ్వు కిడ్నాప్ కేసు డీల్ చేసేసరికి నీకు అందరు కిడ్నాపర్స్ లాగే కనిపిస్తారు. యు షట్ అప్. యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. చూడు మహి, అప్పుడప్పుడు నాకు నేనే నచ్చనురా, కానీ నువ్వు మాత్రం నాకు ఎప్పుడూ నచ్చుతావు. నాకు నచ్చిన పని నువ్వు చేయవని నమ్ముతున్నాను. పాయే 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 పాయే. ఎదని గాయం చేసి నీ ఎదని దహనం చేసి నన్ను వదిలే నువ్వు వెళ్తానంటే ఎట్టా బ్రతికేది? నా ఊపిరినే ఆపేసి నీ ఊహలనే తుంచేసి నన్ను నదిలో ముంచి వెళ్తానంటే ఎట్టా తేలేది? చిన్ననాడు చెలిమి తోడు వీడలేదు నేను అప్పుడు ఉన్న ఈనాడు చెలియతోడు వీడబోను నేను ఎప్పుడు. ఆహాహాహా, కొత్త చీర, కొత్త గాజులు, మల్లెపూలు, అదిరిందయ్యా మీ జంట. నా ఎదని గాయం చేసి నీ ఎదని దహనం చేసి నన్ను వదిలే నువ్వు వెళ్తానంటే ఎట్టా బ్రతికేది? నా ఊపిరినే ఆపేసి నీ ఊహలనే తుంచేసి నన్ను నదిలో ముంచి వెళ్తానంటే ఎట్టా తేలేది? ఈ జిప్సీ మీకు బాగుంది సార్. థ్యాంక్స్. నమస్తే సార్. ఏం సలీం, మళ్ళీ ఇంకో ఫ్యామిలీ పెట్టావంట? అదేం లేదు సార్. సర్లే, లోపల కమిషనర్ గారితో ఎవరైనా ఉన్నారా? ఎవరో ఉన్నారు సార్. కీర్తి, 1 మినిట్. ఓకే సార్, నేను ఆఫీస్లో వెయిట్ చేస్తాను. షూర్. మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సాయిరామ్, కమ్ ఇన్. హలో,
ఎనీథింగ్ రాంగ్ సార్? నథింగ్. నిమ్మి మళ్ళీ ఫెయిల్ అయింది. అదేంటి సార్, ట్యూషన్ కూడా పెట్టించారు కదా? ఎంత మంచి ట్యూషన్ పెట్టిస్తే ఏముంది సాయిరామ్, పాప బాగా చదవనప్పుడు. నాకు తెలిసిన మంచి ట్యూటర్ ఉన్నాడు సార్, మీరు ఓకే అంటే. అంత టైం లేదు సాయిరామ్. మళ్ళీ ఫోన్ వచ్చింది, అదే స్పాట్ ఫిక్స్ చేశారు. కానీ చిన్న చేంజ్. ఏంటి సార్ అది? ఈసారి నువ్వు కాదు, నేనే డీల్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సాయిరామ్, నాకు ఎమ్మెల్యే గారు చాలా ముఖ్యం. ఐ విల్ మీట్ యూ లేటర్ ఆన్. ఓకే సార్. మళ్ళీ నీతో ఏదైనా పని పడవచ్చు, సిటీలోనే ఉండు. టూర్లు ఏం పెట్టుకోకు. ఓకే సార్, ఉంటాను. వీడి పని బాగుందిరా, పొద్దునేమో అక్కడ పని చేస్తాడు, రాత్రేమో ఇక్కడ. ఓబే ఈ టౌన్లు సిటీల కన్నా మా పల్లెటూళ్ళే నయ్యం. ఉద్యోగాలు రానే రావు, ఊరికే పోదామా. ఉద్యోగాలు రానే రావు, ఊరికే పోదామా. పొలమే కౌలుకు తీసి నగలే పడదామా. తెల్ల తెల్లారు జామున తెల్ల కల్లే పోదామా. చల్ల చల్లాని ఏల అమ్మకలే పడదామా. ఉద్యోగాలు రానే రావు, ఊరికే పోదామా. పొలమే కౌలుకు తీసి నగలే పడదామా. తెల్ల తెల్లారు జామున తెల్ల కల్లే పోదామా. చల్ల చల్లాని ఏలా అమ్మకలే పడదామా. రే పక్కోడా, లైట్ తీసుకోరా. చల్. అదరగొట్టావా అబ్బాయి, మా ఊరు గుర్తుకొచ్చింది. పదండ్రా. బాగానే నటిస్తున్నారా, కానీ ఈసారి సాయిరాం కాదు, కమిషనర్ డీల్ చేస్తున్నారు. నటిస్తే సరిపోదు, జీవించడానికి ట్రై చేయండి ప్రాణాలతో. పోవే. ప్రెస్ వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ప్రెస్ వాళ్ళ ముందు మన ప్లాన్ అప్సెట్ కాకుండా ఉండాలంటే కిడ్నాపర్స్ని అరెస్ట్ చేయాలి.
కూర్చోలే ఉన్నావు రే తుపాకీ ఇచ్చేయి తుపాకీ నాకు ఇచ్చేయి చనిపోతారా రే తుపాకీ రాది రే కూర్చోరా మాట విను తుపాకీ నాకు ఇచ్చేయి వీళ్ళెవరు ముసుగులో ఉన్నారు? ఎవడైతే నాకేంటి, ఈ ఇండస్ట్రీకి నేనే పెద్ద కింగ్ని. ఓకే అమ్మయ్యా 50 లక్షలు 50 లక్షలు చాలు చాలు సంబరం కానీ రే నీకు అందులో 10 లక్షలే. అనుకున్నది అనుకున్నట్టు చేసాంరా. గ్రేట్ రా మన అంతా బాగానే ఉందిరా, కానీ ఇంతకీ ఆ ఎమ్మెల్యేని ఎవడు కిడ్నాప్ చేసి ఉంటాడు రా? ఈ రోజు వరకు ఎమ్మెల్యే గారిని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియరాలేదు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 9 కిడ్నాపర్స్ కి 50 లక్షలు కూడా ముట్టజెప్పిందని అటు ప్రభుత్వము ఇటు ప్రతిపక్షము హోమ్ మినిస్టర్ పై మండిపడుతున్నాయి. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే గారి కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో అల్లరి సృష్టించబోతున్నారని వినికిడి. ఇదిలా ఉండగా ఇంత జరిగిన దీనిపై హోమ్ మినిస్టర్ ఎటువంటి స్పందన తెలపకపోవడంతో అతని వైఖరిపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసంతృప్తిని వెల్లడించారు. నా పేరు అనురాధ, మీరు చూస్తున్నది ఈటీవీ2. ఇలా ఎవడబడితే ఆడు కిడ్నాప్ చేస్తే ఇంకా మనం ఎందుకురా? అది కాదు కృష్ణ భగవాన్ గారు, ఇదంతా వేస్ట్. మనం కూడా జనజీవన స్రవంతిలో కలుద్దాం. ఇప్పుడు మనం అరణ్యంలో ఉన్నారా? హలో,
ఏంది భయ్యా ఇది టైమా? ఆ. గట్లనే ఇంకా పెట్టేయి. ఏమయ్యా కమిషనరు, నేను హోమ్ని, అర్జెంటుగా నా రెండో హోమ్కి రా. ఏమిటి సార్ ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? మందు కొట్టనీకి కంపెనీకి అని పిలిచిన. దా. సారీ సార్, నాకు అలవాట్లేదు. ఓని లోపల సూపర్ ఫిగర్ ఉంది, ఎంజాయ్ చేస్తావా? నేను అలాంటి వాడిని కాదు సార్. నోరు ముయ్యవయ్యా. మరి నేను అలాంటి వాడినా? అది కాదు సార్. ఏది కాదయ్యా నీతోని. మందద్దంటివి పొందద్దంటివి, కనీసం నీ డ్యూటీ కూడా చేయకపోతేవి. ఎవడు చేసిండయా నిన్ను కమిషనరు? చూడు, నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు బై. 24 గంటలల్లా గీలొల్లి బంద్ కావాలి, లేకుంటే నేను చేసేది నేను చేస్తావో. ఓకే సార్. చిన్న చిన్న పిల్లలు హోటల్లో దాబాల్లో కప్పులు కడిగి బ్రతుకుతున్నారు. రోడ్ల మీద చిత్తు కాగితాలు ఏరుకుని మరీ బ్రతుకుతున్నారు. కానీ ఈ యూత్కి ఏమైందా సాయిరాం? వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. నిండా 25 ఏళ్ళు లేవు. ఇలా సమాజంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిర్ణయాలు తీసుకుని మానభంగాలు మర్డర్లు చేయటం, కాకపోతే టెర్రరిస్ట్ గానో నెక్సలైట్ గానో మారిపోవటం, అలా కూడా కాకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం. ఏంటి యూత్ ఎక్కడికి వెళ్తుందయ్యా? సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి కంట్రోల్ చేసుకునేది? సార్ ప్లీజ్ కూల్ డౌన్ సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసేదేముంది, ఇంతకు ముందులాగే ఈవినింగ్ వరకు 4 కుర్రోళ్ళని చూడు, కనీసం 10 రోజులైనా రిలీఫ్ అవుదాం. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. సార్ తర్వాత ఆ 4గురికి ఏదైనా ప్రాబ్లం వస్తే? నథింగ్ టు వరీ. చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటానో దుర్వినియోగం చేసుకుంటానో హోమ్ మినిస్టర్ గారికి అనవసరం అంట. మొత్తానికి గొడవలు సద్దుమనగాలి అంతే. అయినా 4గురికి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటానయ్యా. ఓకే? ఓకే సార్, ఈవినింగ్ కలుస్తాను. సో ఈ కిడ్నాప్ కి మీకు ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ ఒక రూమర్ కాల్ చేశారు అంతే. నిజం కీర్తి, ఆ రోజు మనం లింగం గాడి బాటే పాటించొచ్చాం, గుర్తుందా? అక్కడ నుంచి అబ్బా సరే దిగండి ఇప్పుడు. మీ డాడీ రోజు ఇలా కారు ఇస్తానంటే నేను రోజుకో బర్త్డే చేసుకుంటూ ఫుల్ డబ్బులున్నమ్మని పటాయించుకుంటా. ఏంటి కీర్తి, అందరు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి ఎక్కడ ఉన్నట్టున్నావు? అలాంటి లేదురా, ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసి 1 వీక్ అవుతుంది. ఎవరు కిడ్నాప్ చేశారో తెలియకపోయినా ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా తెలియదు. ఏమోరా, ఎవరైనా డబ్బుల కోసం కిడ్నాప్ చేశారో లేక ఏవైనా డిమాండ్స్ కోసం నక్సలైట్లే కిడ్నాప్ చేశారో ఏది తెలియడం లేదు. ఒక్క ఫోన్ కాల్ రా, కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రావడం లేదు. ఒకవేళ కిడ్నాపర్స్ ఫోన్ చేస్తే ఏముంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకొని ఎమ్మెల్యేని కాపాడటం. మరి మనీ డిమాండ్ చేస్తే? మనీ ఇచ్చి ఎమ్మెల్యేని సేవ్ చేస్తే డిపార్ట్మెంట్ వాల్యూ పోతుంది. సో సాధ్యమైనంత వరకు సీక్రెట్గానే డీల్ చేస్తారు. అయినా ఈ సోదంతా మీకెందుకు కానీ, ఇంటి దగ్గర డాడీ వెయిట్ చేస్తుంటారు, పదండి. మాహి, ఇప్పటికే లేట్ అయిందిరా. ఒకవేళ నిజమైన కిడ్నాపర్స్ ఫోన్ చేస్తే ఏం చేసేవాళ్ళరా? ఆఫీస్లో ఏ రోజు ఏం జరిగినా నేనుండి అన్ని విషయాలు తెలుసుకునేవాళ్ళం కాబట్టి ఏం ఆలోచించలేదు. వాడేమో ఎమ్మెల్యే గొంతుతో మాట్లాడడం, వీడేమో నాకు తెలియకుండా నా మొబైల్లో సిమ్ కార్డ్ మార్చడం. ఒక చిన్న ఆలోచనతో పెద్ద విజయమే సాధించారు. కానీ దాని పరిణామానికి కూడా సిద్ధంగా ఉండండి. అబ్బా అయిందేదో అయిపోయింది, వదిలేనరా. తలనొప్పిగా ఉంది, వెళ్ళి టీ తాగుదాం పదండి. పద. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను.
సార్ ఏం కావాలి ఛాయా సమోసా ఏడ్రాను అరే రాజు నాలుగు ఛాయలు ఏంటి 2 రోజుల నుండి కనిపించట్లేదు వాళ్ళకి అరే వాడేంట్రా మనల్ని తీక్షణంగా చూస్తున్నాడు వాడేరా అటు చూడు పొరపాటున ముసుగుల్లో ఉంది మనమే అని వాడికి తెలిసిందా అప్పుడు కాదా ఇప్పుడు తెలిసింది ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఏయ్, చెప్పురా. మీ మొక్కలు చూసినప్పుడు అనుకున్నారే ఏం మాట్లాడుతున్నావు ఏం జోక్ చేస్తున్నావా హలో ఏం మాట్లాడుతున్నాను ఏంట్రా గొడవ సార్ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసింది నలుగురే సార్ మేమందరం స్టూడెంట్స్ సార్ మేము రోజు టీ తాగడానికి వస్తున్నాం కావాలంటే అతను అడగండి సార్ అవును సార్ వాళ్ళు రోజు ఇక్కడికి వచ్చి టీ తాగుతారు ఏ ఆటో ఇలా రా. అది కాదు సార్ కావాలంటే అతను అడగండి సార్ అరే వదిలిపెట్టండి అవన్నీ మిమ్మల్ని స్టేషన్లో మాట్లాడు. సార్ వాళ్ళని అడిగాను సార్ ఒకసారి ఏయ్, నువ్వు కూడా. యూజ్ చేసి పట్టుకున్నాను సార్ వీళ్ళది పెద్ద టెర్రరిస్ట్ గ్యాంగ్ ఉంది సార్. అవన్నీ స్టేషన్లో వీళ్ళకి చెప్తా. సంబంధం ఉంది ముందు సార్. ఆటో సార్ సార్ ఇతను పిచ్చోడు మా హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు అవునా ఆ విషయం ముందే చెప్పొచ్చుగా అనవసరంగా నా టాలెంట్ నేను పరేషాన్ చేసిన ఓకే బై, carry on. ఏ, లాడీని అడిగినా చెప్పండి వాళ్ళ ఆవిడని కూడా అడిగినా చెప్పండి సారీ గైస్ ఇంతకు ఎవరు మీరు ఏం చేస్తుంటారు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ సార్ ఎస్ సార్ ఓ అవును సార్ అవును సార్ అవును ఏంటి సడన్ సర్ప్రైజ్ మా హౌస్ ఇక్కడే సార్ ఓ ఓకే ఓకే ఇంతకీ మీరేం చేస్తుంటారు వెయిటింగ్ ఫర్ జాబ్ సార్ సార్ అవును సార్ ఐ సీ నాకు చిన్న హెల్ప్ చేస్తారా ఏంటి సార్ అది ఎన్ని కోణాల నుంచి ఆలోచించినా ఇది మనకు బెస్ట్ వే అనిపిస్తుందిరా మనం ఇలానే ఉంటే ప్రాబ్లం ఏంట్రా ఆ పిచ్చోడు వల్ల మనం అందరికి పాయింట్ అవుట్ అయ్యాం సో మన మీద కొంచెం నిఘా ఉండొచ్చు అదే పోలీసులతో సంబంధాలు ఉంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ మనమే డబ్బులు తీసామని తెలిస్తే అసలు కిడ్నాప్ కేసు కూడా మన మీదే తోస్తారు అసలు మనమని తెలిసే ఛాన్స్ లేదు సరే మనం ఎక్కడైనా వాగుదాం అనుకుంటే మనకు మందు కొట్టి అలవాట్లేదు సో ఇట్ ఈస్ ద రైట్ వే ఒప్పేసుకుందాం రా మనం కూడా పోలీసులమే అన్నాడు కదా పోలీసులతో స్నేహం అంత మంచిది కాదురా నువ్వెప్పుడు వచ్చావురా నేనెప్పుడొస్తే ఏంటి కానీ మీరేంట్రా అంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కొంపదీసి ఆ పిచ్చోడు చెప్పింది నిజమా హోటల్ దగ్గర పరిస్థితి ఏంట్రా మీరు చేసిన ఘనకార్యానికి వాళ్ళ హోటల్ మూసేశాం అయినా మీతో నాకు మాటలేంటి కానీ నా వేరే డ్యూటీకి టైం అయింది రై వీడు కొంపదీసి మన మాటలేమైనా విన్నాడా ఏ విన్నా వాడికి అంత సీన్ లేదురా చిన్న పిల్లాడికి కూడా భయపడవలసి వస్తుందిరా తప్పు చేస్తే చిన్నవాడేంటి పెద్దవాడేంటి ఎవరికైనా భయపడాల్సిందే ఓకే టాపిక్ వదిలేండి మనం పోలీసులతో కలుస్తున్నాం ఈ రోజు నుంచి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఓకే ఓకే కొన్ని ముఖ్యమైన ఆధారాలు బట్టి ఈ నలుగురు అనుమానితుల్ని మా అదుపులోకి తీసుకున్నాం త్వరలోనే అసలు కిడ్నాపర్స్ ఎవరనేది తెలుస్తాం ఈ కేసు పూర్తయ్యే వరకు ఈ నలుగురు మా కస్టడీలోనే ఉంటారు మరొక విషయం ఎమ్మెల్యే గారి కార్యకర్తలకు ఓ విన్నపం దయచేసి ఎటువంటి అల్లర్లకు పాల్పడకండి త్వరలోనే ఎమ్మెల్యే గారిని కాపాడుతాం ఎన్ని రోజుల్లో సార్ 2-3 వారాల్లో వీళ్ళని మీ కస్టడీలోనే ఎందుకు ఉంచుకోవాలనుకుంటున్నారు నో కామెంట్స్ శాంతి పార్టీ తరపున ఉన్న ఒకే ఒక నేత అతను అందుకే కిడ్నాప్ చేశారా భూషణ్ రెడ్డి గారు ఒక రాజకీయవేత్తే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో డబ్బు కోసం ఈ పని చేశారు ఎనీ మోర్ క్వశ్చన్స్ దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లంకె బిందెలు తోరికెనంట
లంకె బిందెలు తోరికెనంట లంకె బిందెలు విప్పి చూస్తే దగ దగ నగ మెరిసెనంట పాడుబడ్డ బావిలోన లంకె బిందెలు దొరికెనంట లంకె బిందెలు విప్పి చూస్తే దగ దగ నగ మెరిసెనంట అరే ముట్టి చూస్తే మట్టిలా మారెనంట తుదకు మనం కూడా కలిసేది మట్టిలోనేనంట పాడుబడ్డ బావిలోన లంకె బిందెలు దొరికెనంట లంకె బిందెలు విప్పి చూస్తే దగ దగ నగ మెరిసెనంట హలో హలో సార్ చెప్పండి సార్ నేను దుర్గని ఏముంది సార్ అంతా మామూలే ఓకే సార్ వస్తాం రే సాయిరామ్ సార్ ఫోన్ చేశారా రేపు మనతో ఏదో పని ఉందంట ఆ ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావురా? ఎందుకురా? అరే అప్పుడు సాయిరామ్తో కిడ్నాపర్లా మాట్లాడింది నువ్వే కదరా? అయితే అవే నీ గొంతు గుర్తుపడితే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? మన మీద డౌట్ వస్తే ఉన్న విషయం చెప్పేద్దాం, లేకుంటే ఇలాగే కంటిన్యూ అయిపోదాం. షిట్, ముద్దుసీన్ తనకు తానే దొరికిపోయాడు. ఇప్పుడు మన సిచ్యువేషన్ కూడా అదే. అరే నా గొంతు గుర్తుపట్టేంత సీనే లేదురా. సాయిరామ్ సార్ని అంత తక్కువ అంచనా వేయకండి. నా అంచనా ప్రకారం ఆల్రెడీ మీ అందరి గురించి ఆలోచించడం మొదలుపెట్టే ఉంటారు. ఈ గొంతెక్కడ విన్నానే. సాబ్ కీమా దో సాబ్. ఇదా కిడ్నాపర్స్ గొంతే. అతి త్వరలో నేనే సొంతంగా ఒక హోటల్ పెట్టదలుచుకున్నాను. దాని పేరు హైదరాబాద్కి ఛాయ్. ఆ హోటల్లో ఛాయ్ రేటు 100 రూపాయలు. అబ్బా, నీకంత డబ్బు ఎక్కడిదిరా? ఎక్కడివైతే మీకెందుకు, ఇదిగో ముందే చెప్తున్నా, అక్కడికి కూడా ఇలాగే రోజు వచ్చి మా రాజుగాడి హోటలే కదా అని ఓసీలో ఛాయలు తాగడం, నేను లేని సమయంలో నా పని వాళ్ళ దగ్గర నుండి డబ్బులు అడుక్కోవడం, ఇలాంటివేం పెట్టుకోవద్దు. రేయ్, నువ్వు వాడి మాటలు వింటూ కూర్చుంటే నిన్ను కూడా వాడి హోటల్లో చిప్పలు కడగమంటాడు. రే దుర్గా, మనల్ని సేవ్ చేసిన పిచ్చగాడరా. ఏ ముసలాయనా, మమ్మల్ని గుర్తుపట్టావా? ఆ రోజు గోల్కొండలో గుర్తుపట్టాను. ఆ పిక్చర్తో మనకేంట్రా, పద. రారా.
ఏంటి సార్ కమిషనర్ ఆఫీస్కి అని చెప్పి ఫారెస్ట్కి తీసుకొచ్చారు, కొంపదీసి మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారా సార్? మిమ్మల్ని ఎందుకు చేస్తాను? మీరేమన్నా అసలు సార్? ఏంటి సార్ అదోలా మాట్లాడుతున్నారు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, మీకే అలా అనిపిస్తాం. సార్ మీ దగ్గర ఒక విషయం దాచాం సార్. ఏ గవర్నమెంట్ నమ్ముకొని చదువుకున్నాము ఆ గవర్నమెంట్ మాకేమీ చేయలేకపోయింది. అందుకోసమే అదే గవర్నమెంట్ నుండి డబ్బు సంపాదించాలనుకున్నాం. అంతేకాని ఇంటి దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉండి అలా చేశాం సార్. నిజం సార్, మమ్మల్ని నమ్మండి సార్. సో జస్ట్ మనీ మాత్రమే తీసుకున్నారు. ఎమ్మెల్యే కిడ్నాప్తో మీకు ఎటువంటి సంబంధం లేదు. మిమ్మల్ని నమ్ముతున్నాను. మరి ఆ 50 లక్షలేవి? ఆ రోజు డబ్బు తీసుకొని పరిగెత్తుకొస్తుంటే బ్యాగ్స్ చేంజ్ అయ్యాయి సార్. అతని కోసం వెతుకుతున్నాం సార్. ఏ ఏరియా అతనిది చెప్పండి అయ్యా. సూర్యనగర్ సార్. అవును సార్. కరెక్టేనా? కరెక్ట్ సార్, సూర్యనగర్ సార్. సూర్యానగర్. మీరు చెప్పేది అబద్ధం అయితే మీరు రక్తం తాగుతా. ప్రస్తుతానికి చాలా వేడిగా ఉంది కాబట్టి చల్లగా బీరు తాగుతా. One beer. ఎలా ఉంటాడు వాడు? బ్లాక్ స్పెక్స్, బ్లాక్ డ్రెస్, బ్లాక్ బెల్ట్, బ్లాక్ షూ, బ్లాక్ బ్యాగ్ విత్ 50 లక్షల బ్లాక్ మనీ సార్. ఇన్ని బ్లాక్లా? అవును సార్, ఇంకా 7-8 ఉండొచ్చు సార్. అవును సార్, వాడు చెప్పేది కరెక్టే. ఏయ్ మీరు అట్టెలు ఎత్తకండి. ఓకే సార్. మీరు ఇటు వెళ్ళండి. అమ్మా ఇంతకు ముందే నెలకు 2 నాటకాలు వేసుకుని హాయిగా గడిపేవాళ్ళం. కానీ ఇప్పుడు దాదాగిరి దందాగిరి అంటూ నిన్నటిదాకా రౌడీలతో కొట్టించారు, ఈవేళ పోలీసులతో కొట్టించారు. రేపు మీరే కొడతారా? ఒరే పకీర్ రాజు, నువ్వు తెచ్చేది చిన్న సమాచారం, దానికి ఇంత ఆయాసం అవసరం రాదు. వాడు బ్లాక్ అయితే ఏంటి, వైట్ అయితే ఏంటి, మనం ఎప్పుడు ఎవరు గ్రీన్. అది కాదండి కృష్ణభగవాన్ గారు, ఆ బ్యాగ్ లో 50 లక్షలు ఉన్నాయట. ఆ విషయం ఆడికి కూడా తెలియదట. ఫిలిం బాయ్ అరవింద్ సినిమా చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలే, కానీ వీడితో ఉన్నంతసేపు ఫిలిం బాయ్ సాయిరామ్ సినిమా చూపిస్తున్నారా? రే బ్లాక్, ఎక్కడున్నావురా? ఈ పరుగేదో ఒలింపిక్స్ లో పరిగెట్టుంటే గోల్డ్ మెడల్ అయినా కొట్టుండేవాడిని. ఎవడరా మీరు? ఎవరన్నా తర్వాత ముందా బ్యాగ్ నేనెవరో తెలియక మీరు ఎలా మాట్లాడుతున్నారా? చెప్, ఎవరనుకుంటున్నావురా? ఐఎమ్ గని ఫ్రమ్ గోదావరి ఖని. సభకు నమస్కారం. గని గారు ఫ్రమ్ గోదావరి ఖని ఊరు, చేతులతో వినేలా లేరు. వద్దులేండి సార్, కత్తులు తగ్గేందుకు. తీసుకోండి. ఫుడ్ కొడతాను, కొంచెం ఇవ్వండి సార్. అరే ఇదిగో 50 రూపాయలు. ఉన్న 50 రూపాయలు వాడికి చాయ్ సిగరెట్ డబ్బులు లేవు మనకి. 50 లక్షలు మన దగ్గర ఉందరా. సిగరెట్లు ఏంటి, బిర్యానీ కూడా తినొచ్చు. పిచ్చి వెధవ. ఆ బ్యాగ్ లేదు 50 లక్షలు ఉన్నాయి అనుకున్నాడు. ఏదైతే మనకెందుకు, మనకి 50 రూపాయలు లాభం. మీరేమో సార్? సాయిరామ్, స్పెషల్ పార్టీ పోలీస్. నాతో ఏంటి పని సార్? నేనేమన్నా టెర్రరిస్ట్నా? నువ్వే ఇష్టం అయితే నాకేంటి. బ్యాగ్ ఎక్కడ? ఏ బ్యాగ్? ఓ అదే 50 రూపాయలు కమిషన్ సార్.
50 లక్షలు 50 రూపాయలకు అమ్మేశావా? ఏంటి సార్ 50 లక్షలు 50 రూపాయలు కమ్మేశానా? ఎవరికి అమ్మావు? షిట్. సరే నువ్వు నాతో రా, మీరు రూమ్కి వెళ్ళండి. Come on. ఏమైందిరా? ఏమైంది చెప్పురా. ఒక్క నిమిషం ఆగండిరా. లిఫ్ట్ చేయి. హలో కీర్తి, నేను మహి. మన రూమ్ సెల్ఫ్ కింద బ్లాక్ బ్యాగ్ లో 50 లక్షలు ఉన్నాయి. అవి తీసుకొని మన కాలనీ చివరికి వచ్చేసాయి. మేము అక్కడ వెయిట్ చేస్తుంటాం. ఓకే బాయ్. అరే ఏమైంది? పదండి, నేను చెప్తాను. పదండి. మాస్టరు చిన్నప్పటి నుంచి ఎండనక వాననక పరిగెడుతూనే ఉన్నాను. ఆ నల్ల బ్యాగ్లో ఇటుకలు పెట్టి డబ్బున్నట్టు బిల్డప్ ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నాను. కానీ ఈ డ్రామా కంపెనీ వాళ్ళు నన్నే మోసం చేస్తారని తెలుసుకోలేకపోయాను మాస్టర్, తెలుసుకోలేకపోయాను. అయినా నేను దానికి కూడా బాధపడలేదు మాస్టరు. కానీ మాస్టరు 50 రూపాయలకి 50 లక్షలు పోగొట్టుకునే నాలాంటి ఎదవా ఇంకెక్కడ ఉండడు సార్. మరి 50 రూపాయలకా సార్? కొంచెం స్లోగా వెళ్ళండి మాస్టారు. అసలు తట్టుకోలేకపోతున్నాను మాస్టారు. మరీ 50 రూపాయలకి. అదేంటి మాస్టారు, నన్ను చూస్తే జాలి కూడా వేయటం లేదా? రే టైం ఎంతరా? 12 అవుతుంది. ఏంట్రా ఇంకా? అరే కీర్తేంద్ర ఇంకా రావట్లేదు. ఏమైందిరా? ఏమైంది? ఆ బ్యాగ్ లో మనీ లేవు. మనీ లేవా? లేవు. అన్నా ఈ డబ్బుతో ఏమైనా చేయొచ్చు అన్న. ఏం చేద్దాం అనుకుంటున్నా? ఓ మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నా అన్న. కొట్టే మళ్ళీ తిండి లేకుండా కథల పట్టుకు తిరుగుతుంటే తీసుకొచ్చి అన్నం పెట్టాను. అసలు నిన్ను కాదు అనవలసింది ఆ రామగోపాలరావు. అన్నా అంటే నన్నేమన్నానన్నా, కానీ మా రామ్ గోపాలరావు మాత్రం ఏమన్నదన్నా. నిన్నే అన్నాను రా యదవా. ఆయన ఎందుకంటాను? అయినా 50 లక్షలతో సినిమా ఎలా తీసేస్తా? కాదన్నా, నేనేమన్నా నువ్వు పక్కనుండన్నా, నేను చూసుకుంటాను. మరి కెమెరా అక్కర్లేదా? డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు? నేనున్నా కదా. తినడానికా? కాదన్నా, నేను డైరెక్టర్, నువ్వు హీరో అన్నా. ఓహో, మరి హీరోయిన్ ఎవరు? ఒకప్పుడు టాలీవుడ్ ని టకా టకాలాడించిన అమ్మాయి అన్న. టాలీవుడ్ ని టకాటకాలాడించిన అమ్మాయి ఎవర్రా? ఇంకెవరన్నా? సిమ్రాన్ అన్నా. సిమ్రానా? ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావురా. మరి సినిమాలో నా క్యారెక్టర్? నీకు బయట క్యారెక్టర్ లేదు, మళ్ళీ సినిమాలో ఒకటే. ఒరే ఓ పని చేద్దాం, మన సైలెంట్ గా ఒక క్యారెక్టర్ ఇచ్చి సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సైలెంట్ గా ఉంచి లాస్ట్ లో వీడియో దొంగని చెప్దాం. ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలో తర్వాత డిసైడ్ చేద్దాం, కానీ ముందైతే మందేద్దాం ప్రభు. అది అలవాటు చేసుకున్నట్టు నువ్వు. కుంపదీసి ఆ పిచ్చోడు చెప్పింది నిజమా? 100 రూపాయలు. అబ్బా నీకంత డబ్బు ఎక్కడిదిరా? పదండ్రా. ఎక్కడికి రా? ఢిల్లీ వెళ్ళే హోటల్ దగ్గరికి. ఇక్కడ ఇంత టెన్షన్ గా ఉంటే హోటల్కి వెళ్ళి టీ తాగడం అవసరమారా? రై మూసుకొని రారా. షట్, ఎవడేం చెప్పాడు? హోటల్ బంద్ ఉందంటరా. పదండ్రా, ఆ షాప్ లో అడుగుదాం. అవునరా. ఏంటి హోటల్ బంద్ ఉంది? టీ బాయ్ రాజుగాడు ఎక్కడ? వాడు చచ్చిపోయి 2 days అవుతుంది. ఎలా చనిపోయాడు? ఈ టీ కొట్టి సంబయ్య గాడే చంపేశాడట. ఇలా ఎవరా? నేను ఇవ్వను. కవర్ ఎవరా? నేను ఇవ్వరా? నేను ఇవ్వను. ఇస్తావా చస్తావా? సరే అన్న, తీసుకో అన్న, కానీ నన్ను మాత్రం ఏం చేయొద్దు. నన్ను ఏం చేయొద్దు.
ఈ డబ్బు నీకెలా వచ్చిందో నాకు అనవసరం, కానీ ఈ డబ్బు నువ్వు నాకు ఇచ్చినట్టుగా నీ బయట తెలిసిందనుకో, నాకు ప్రమాదం, నాకు ప్రమాదం. ఎందుకో తెలియదు పాపం రాజుగాడు. మాస్టరు, నిజంగా అందులో 50 లక్షలు ఉన్నాయని తెలిస్తే ఇలియానాకు ఎదురు కట్టి నుంచి పెళ్లి చేసుకుని ఉండేవాడిని. మరీ 50 రూపాయలకి 50 లక్షలు పోగొట్టున్నాను మాస్టర్. మాస్టరు, ఇప్పటికి 50 సార్లు చెప్పావు. చెప్పానా సార్? ఎన్నిసార్లు అడిగానో కూడా లెక్క పెడుతున్నారు మాస్టరు. కానీ మాస్టరు, 50 రూపాయలకి 50 లక్షలంటే అన్నా, మనం సినిమా రిహార్సల్ చేద్దామా? నో రిహార్సల్స్, ఓన్లీ యాక్షన్. ఒరేయ్, ఆ 50 లక్షల బ్యాగ్ లేవడరా. కానీ స్టార్ట్ కెమెరా యాక్షన్. కెమెరా యాక్షన్ ఊరికే అన్న, ఫీల్ అవుతున్నా. ఓహో అలాగా. కానీ యాక్షన్. దొరా బాంచన్ దొరా, నీ కాలు ముక్త దొరా, నా పిల్లని వదిలే దొరా. ఒక నీ పిల్లనండి, నా పిల్లని కూడా తీసుకుపో. ఇదేం డైలాగ్ రా? ఈడి పెళ్ళని అడిగితే ఆడి పెళ్ళని కూడా ఇచ్చేస్తాడేంటి? పంచన్న పంచు. కామెడీ అంటే ఇదే. ఓ కామెడీ అంటే ఇదేట, మనకు తెలియక నవ్వు రాలేదంతే. నువ్వు కామెడీ చెయ్యి. యాక్షన్. ఒంటరిగా వచ్చావు, ఏంటి నీ పరిస్థితి? ఏకపత్ని వ్రతుణ్ణి, తాతగారి హంసతో పుట్టిన వాణ్ణి, తాడు లేకుండా ఉరి తీస్తా. అవునురా, తాడు లేకుండా ఊరేలా చేస్తారా? యాక్షన్ డైలాగ్ అన్నా, మాస్క్ ఇదే కుద్ది. అవునా, మాకు తెలియలేదు. అదేలాగెవరా? ఇదే పండుద్దా, ఇదే పండుద్దా, ఇదే పండుద్దా, పండుద్దట. ఏదవా ఏమండి, ఇక్కడ సాంబయ్య ఇల్లు ఎక్కడా? ఏ సాంబయ్య? టీ కొట్టు సాంబయ్య. టీ కొట్టు సాంబయ్య. అక్కడ ఒక చిన్న పాప గురించి చూసావా? అదేనా? ఆ ఇల్లే. పద. నా మాట వినరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎంతైనా నేను కన్న తండ్రిరా. ఆ బాబు నీ కన్న తండ్రిని చంపుతావా? ఆగిరా. డబ్బుంటే తండ్రి కాదే, నువ్వు కూడా వద్దురా, నా మాట వినరా. అమ్మా, డబ్బు మాస్టరు, ఎందుకు మాస్టర్ అంత సీరియస్ గా చూస్తారు? చేతిలో ఉన్న 50 లక్షల రూపాయలు పోతే తెలిసేది మీకు. 50 రూపాయలకి 50 లక్షలు పోగొట్టుకున్న దరిద్రుడు నేనే మాస్టరు. నేనే కర్మ. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియటం లేదు మాస్టరు. జీప్ టైర్ కింద పెట్టు. అరే, ఆ సమ్మయ్య గారు లక్ష్మీ కళ్ళు డిపో దగ్గర ఉంటాడరా? కరెక్టరా? ఈనఫ్. అసలు ఏం జరుగుతుందో ఒక్కసారైనా ఆలోచించారా మీరు? మీ జేబులో ₹1 లేనప్పుడు కూడా మీ పెదవులపై చిరునవ్వు చెరగనే లేదు. కానీ ఇప్పుడు డబ్బు వచ్చిందో లేదో ప్రతి క్షణం టెన్షన్ గానే గడుపుతున్నారు. మీకు ఇవన్నీ అవసరమారా?
ముందు రూమ్కి వెళ్దాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే. అన్నా డాన్స్ రిహార్సల్ చేద్దామా? మనం చేస్తే ఎవడు చూస్తాడురా? నీకెందుకన్నా, నేనున్నా కదా. మే హూనా. సౌండ్ చెప్పు. మ్యూజిక్. మనసంత చాలా చాలా మతికించే గోల గోల వలిసావి బాల బాల love me one more time ఎలాగైనా బేల బేల ఎలా ఉంది? ఏంటన్నా చిడతల భజన? డాన్స్ అంటే మైకేల్ జాక్సన్ రేంజ్ లో ఉండాలి. ఆయన ఎవర్రా? మన ఊరు చర్చి ఫాదరా? కాదన్నా, డాన్స్ కే గాడ్ ఫాదరు. వాడు స్టెప్పులు ఎత్తే లచ్చలు లచ్చలు రాలుతాయి. మనం స్టెప్పులు వేస్తే చిల్లర కూడా రాదు వాడి మాట వింటే. అమ్మో, ఒరే ఇదంతా నాకు ఎందుకు కానీ మీరు స్టెప్పులు వేస్తుండండి, నేను పెగ్గేసి చిందేస్తాను. ఏమే పెగ్గి? మనసంత చాలా చాలా మతికించే గోల గోల వలిసావి బాల బాల love me one more time ఎలాగైనా బేల బేల కలిచేరు ఈల ఈల తగి అంత వేల వేల love me one more time బ్యాగ్ ఎక్కడ? రియల్ గన్నా? ఒరిజినల్ గన్ విత్ ఒరిజినల్ 6 bullets. ఓకే. సైలెంట్ సైలెంట్ సైలెంట్. అన్నా, ఆ సైలెంట్ గార్డ్ సైలెంట్ గా బ్యాగ్ తో ఎస్కేప్ అయ్యాడన్నా. వాడిని గుర్తుపడతావా? చివరికి సిగరెట్స్ కూడా అలవాటు చేసుకున్నారా? కీర్తి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేము సిగరెట్స్ కాల్చడం ఏంటి? అక్కడ చూడు. అరే, మనం వచ్చే గంట ముందు సమయం వచ్చి వెళ్ళినట్టున్నారా? అవునరా, ఆ సమ్మయ్య గారు ఏ దొంగిలించినా మన రూమ్ లోనే దాచిపెడతాడు. కొంపదీసి ఆ 50 లక్షలు కూడా. ఎస్, రూమ్ అంతా వెతకండి రా. దొరికాయా? 50 లక్షలు. తొందర కమిషనర్కి ఫోన్ చేయి. సార్, నేను కీర్తిని మాట్లాడుతున్నాను. ఏంటి? 50 రూపీస్కి 50 lakhs పోగొట్టుకున్నాను సార్. యా. ఏంటి మేస్టర్ ఎంత రియాక్షన్ ఇచ్చారు? 9 నెలలురా. 9 నెలలు కష్టపడి ప్లాన్ చేసి 5 కోట్ల కోసం ఆ ఎమ్మెల్యే గారిని కిడ్నాప్ చేస్తే నాకే ఇంతవరకు డబ్బు చేతికి అందలేదంటే నువ్వేంట్రా మధ్యలో? $50 లక్షలు వస్తే నీకు 50,000 ఇస్తానులే. లేకుంటే నాతో పాటే అత్తగారింటికి వస్తాను. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అత్తగారి లేండి సార్. జైలుకు మాస్టారు. నాకు కొంచెం పని ఉంది సార్. గన్ ఎందుకు లేండి సార్, మీరు ఎలా డిసైడ్ చేస్తే అలాగే. అదండి సార్. నేనే పెద్ద దొంగను అనుకున్నాను. నాకంటే పెద్ద దొంగలో ఉన్నారు మాస్టర్ మీరు. అటో అటు వస్తావా? ఎక్కడికి? జీడిమెట్ల. 6గురికి రాను. ఆరుగురు ఏడున్నారు? అరే వాడిని చూడరా, వాడు ఎట్టున్నాడు? అరే ఏం కాదన్నా, ప్లీజ్ అన్న అద్దా. అరే అరే ఏం వాడిని పరేషాన్? అరే అరే ఎక్కడ?
अरे रोक 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 ఏదైనా బస్ ఆరా బాగా నికల్. అరే క్యా హువా సార్? అరే పోలీస్ రా, కనబడట్లేదా? ఏది ఆర్సీ లైసెన్స్ పొల్యూషన్ అనేది? ఇగోండి సార్, లైసెన్స్, పొల్యూషన్, ఆర్సీ. అరే నువ్వు తీరా బండి. చూడండి సార్ పొల్యూషన్ స్టిక్కర్. మరి సీట్ బెల్ట్ హెల్మెట్ ఎదురా? భలే ఉన్నారు సార్. ఆటోకి సీట్ బెల్ట్ హెల్మెట్ ఏంది సార్? అవన్నీ కాదు కానీ చలో డబ్బులు తీ, చలాన్ కట్టు. అరే లైసెన్స్, పొల్యూషన్ స్టిక్కర్, ఆర్సీ బుక్ అన్నీ ఉన్నాయి కదా సార్, ఇంకెందుకు వేయాలి? సరే ఇదంతా కాదు కానీ పక్కకు రా, మనం మాట్లాడుకుందాం. సార్ బోనికి రాయి సార్, ఇంక పైసలు లేవు. అరే ఒక 50 కొట్రా, మార్నింగ్ నుండి టిఫిన్ కూడా అరే చేయలేదు. చూసుకోండి సార్, జేబులో చూసుకోండి, ఇగో చూసుకోండి. అరే ఒక 50 ఇవ్వరా? నా పిల్లమే ఒట్టు సార్, నిజంగా డబ్బులు లేవు సార్. అలా కాదు కానీ నువ్వు ఇలా రా, మనం నిజంగా సార్, మాట్లాడుకుందాం. లేవు సార్, నువ్వు ఇలా నిజంగా పైసలు రారా? లేవు సార్. ఆటోలో సార్, అంత నమ్మండి మంది సార్, లేవు ఎక్కించుకున్నావు, సార్. అయినా కానీ డబ్బులు సార్ 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 నాటో సార్, అరే ఆపండి, అరే నాటో ఆటో. రేపు నువ్వు ఆటో నడుపుకొని బతికేయచ్చురా. రే ఆపండి రా, మూస్తావా? తొందర పదండి. మనమే పెద్ద దొంగలు అనుకుంటే ఈ సైలెంట్ గాడు దొంగలకే దొంగల్లో ఉన్నాడు. మేస్టారు మేస్టారు అడుగో సైలెంట్ గాడు. మీ అబ్బ రైట్, నన్నే ట్రాప్ చేస్తారా? చూస్తాను రా కొడకల్లా. కమిషనర్ సార్. సాయిరామ్, కీర్తి ఇప్పుడే ఫోన్ చేసింది. తన ఫ్రెండ్స్కి అసలు కిడ్నాపర్స్ ఎవరో తెలిసిందట. నన్ను జీడిమట్ల ఓల్డ్ ఐరన్ ఫ్యాక్టరీ దగ్గర రమ్మని చెప్పింది. నేను ఆల్రెడీ బయలుదేరాను. ఐఎమ్ ఆన్ ద వే. నువ్వు ఎక్కడున్నా ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా వచ్చేసాయి. ఓకే? ఓకే సార్, విత్ ఇన్ 5 minutes అక్కడ ఉంటాను. పదరా తొందరగా. ఆగండి, రే ఇట్లాండి. రే సాయిరామ్ ఇక్కడ ఉన్నాడేంట్రా? కుంపు తీసి కిడ్నాప్ తో కమిషనర్ కూడా సంబంధం ఉందా? అదేం కాదు, కమిషనర్ ప్రతి పనికి సాయిరామ్ని దగ్గర పెట్టుకుంటారు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా రా, కీర్తి సెల్లో నుండి ఫోన్ చేసి కమిషనర్ని ఎక్కడికి రమ్మని చెప్దాం. అలా కాదు, నువ్వు కమిషనర్ గారికి కాల్ చేసి మనం పంజగుట్ట ట్రాఫిక్లో ఉన్నామని చెప్పు. ఎందుకు? నా గెస్ ప్రకారం సాయిరామ్ మనం పట్టుకోవడానికి పంజగుట్ట వెళ్తాడు. అంటే సాయిరామ్ ఇక్కడి నుంచి వెళ్తాడు. సాయిరామ్, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పంజగుట్టలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయారట. సాయిరామ్, సాయిరామ్ వెళ్ళిపోయారు. ఒక్కసారంటే ట్రాప్ చేశారు, రెండోసారి బాగోదు కదా. అవునరా, ఇంత ఇంటెలిజెన్స్ కదా మీరు? ఒక చిన్న ఆటో విషయంలో దొరికిపోయారేంట్రా?
అవును, నాకు చిన్న డౌట్ రా. ఆ ఎమ్మెల్యే గారిని కిడ్నాప్ చేసింది నేనేనని మీకు ఎలా తెలిసిందిరా? డైలీ హోటల్ దగ్గరికి గెటప్లో వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాం. మిమ్మల్ని ట్రాప్ చేసి ఆ కమిషనర్ గారికి నన్ను అప్పగించి గవర్నమెంట్ నుంచి మంచి పేరు సంపాదిద్దాం అనుకున్నారా? అది కాదు సార్. ఏది కాదే లంచ్. ఒక్కొక్కడిని కుక్కల్లా కాల్చి పారేస్తుంటే ఈ సాయిరాంతో ఎందుకు పెట్టుకున్నామని బాధపడాను. నువ్వు కూడా వెళ్ళి కొట్టుపో. అమ్ము సాయిరామ్ అంటే నాకు భయం, నేను పోను. అరే అతని కళ్ళు కనిపించట్లేదు, వెళ్ళు. నేను ముందే చెప్పినా. లింగం లింగం రండ్రా రండ్రా, సరిగ్గా కండోమ్ ఎలా వాడాలో కూడా తెలియదు, మీరు నాతో పెట్టుకుంటారా? రండ్రా. సార్ అమ్ముతారు సార్, నాకేం లేదు సార్, మొత్తం వాళ్ళే సార్. అరే లింగం పిక్క పట్టుకుని రారా. షూట్ మీ, కాల్చవే. తప్పుదోవ దొక్కినా అనుకున్న చోటుకే చేరిండ్రు. అస్సలు కిడ్నాపర్ ని పట్టించిండ్రు, కమిషనర్ ని కాపాడిండ్రు. చాలా బాగుంది. కానీ మీరు గవర్నమెంట్ ని మోసం చేసిరు. గ్రూప్ 1 లా క్వాలిఫై అయ్యిండ్రని మా పిఏ చెప్పిండు. మీకు జల్దిగానే ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తా, ఓకేనా? నువ్వు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే కదా, ఏది నా గొంతుతో ఒక్క డైలాగ్ చెప్పు, మీకు ఉద్యోగాలే కాదు తలా 10 లక్షల రూపాయలు రివార్డుగా కూడా ఇస్తాను. చాలు. ఉద్యోగాల కోసం 7 ఏళ్ళు ఎదురు చూసిండ్రు. ఇంకొక 7 రోజులు ఓపిక పట్టండి, అంతేగాని మళ్ళీ రూమర్ కార్స్ చేయకండి. సారీ సార్. ఓకే సార్, ఇక మేము వెళ్ళొస్తాం. ఓకే మై డియర్ యంగ్ బాయ్స్, ఇంకా పోయిరండి. ఆల్ ద బెస్ట్. థాంక్యూ సార్. ఓకే బ్యాకప్. సార్ ఏంటి? 1 మినిట్ సార్, మనం ఒక సీన్ తింటే మర్చిపోయాం సార్. ఏం సీన్ విజయ నిర్మల? సార్ ఎమ్మెల్యేను నిజంగా కిడ్నాప్ చేసిన సాయిరామ్ దొరికాడు. ఎమ్మెల్యేను మేమే కిడ్నాప్ చేశామని డ్రామా ఆడినా మన 4 హీరోలు దొరికారు. కానీ అసలు కథకు మూల కారణమైన ఎమ్మెల్యే ఏమయ్యాడు సార్? అదా నీ డౌట్? మన సినిమాలో మొదటి సీన్ గుర్తుందని? గుర్తుంది సార్. మళ్ళీ ఒకసారి చూడు. హైదరాబాద్ హైవేలో పెట్రోల్ ట్యాంకర్ మరియు సుమో ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సుమోతో పాటు శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో మృతుల వివరాలు తెలియరాలేదు. అందరూ కిడ్నాప్ అయిన ఎమ్మెల్యే గురించి మాట్లాడుకున్నారు. కానీ అదే టైంలో జరిగిన యాక్సిడెంట్ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. సాయిరామ్ చాలా తెలివిగా ఓ ముగ్గురితో ఆ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేయించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ యాక్సిడెంట్ లో ఎమ్మెల్యేతో పాటు వాళ్ళు చనిపోయారు. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఇది ఒకటి అనుకున్నారు అందరూ. ఇక చేసేదేమీ లేక సాయిరామ్ కూడా సైలెంట్ అయ్యాడు. కానీ మన 4 హీరోలు ఒక రూమర్ కాల్ చేయడం, అదే కేసును సాయిరామ్ డీల్ చేయడం వల్ల డమ్మీ కాల్స్ చేస్తున్న హీరోలను చంపేసి కిడ్నాప్ కేసును వాళ్లపై నెట్టేద్దాం అనుకున్నాడు సాయిరామ్. కానీ చివరకు కమిషనరే డీల్ చేయడంతో 5 కోట్లు కాకపోయినా కనీసం 50 లక్షలైనా ఓకే అనుకుని పిచ్చోడిగా నటించి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లను సేవ్ చేశాడు. ఆ తర్వాత ముసుగుల్లో ఉన్న వాళ్ల కోసం సెర్చ్ చేశాడు. రెండోసారి మారువేషంలో వచ్చిన సాయిరామ్ ని మన హీరోలు గుర్తుపట్టి ట్రాప్ చేశారు. చివరికి పాపం సాయిరామ్ చనిపోయాడు. గని ఫ్రమ్ గోదావరి ఖని బ్లాక్ బ్యాగ్ ఇచ్చిన షాక్ తో పాపం ఎక్కడ బ్లాక్ బ్యాగ్ కనపడ్డా దాంతో జంప్ అవడం స్టార్ట్ చేశాడు.
ఇకపోతే భగవాను సైలెంట్ గా ఇచ్చిన సైలెంట్ షాక్ తో డెన్ లో కూర్చొని తనలోనే తాను ఏదేదో మాట్లాడుకుంటూ పాపం పిచ్చోడయ్యాడు. మరి మన నలుగురు హీరోలు ఏం చేస్తున్నారు సార్? నువ్వే చూడు. సార్ సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? లేచిపోతున్నారు. గవర్నమెంట్ జాబ్ వస్తే పెళ్లి చేస్తానన్నారు కదా సార్ వాళ్ళ ఫాదర్. ప్రేమ విషయంలో మన పెద్దోళ్ళు చెప్పింది ఎప్పుడు చేశారు గనక ఇక్కడ అదే జరిగింది. అందుకే ఈ పరుగు. జాగోరే వౌ 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 జాగోరే జాగో జాగో కదలరో వౌ వౌ వౌ. అసలే టెన్షన్ గా ఉంటే నువ్వేంద్రా? టెన్షన్ ఎందుకురా? వాడు ఏమైనా సీఎం బిడ్డని లేపుకొస్తుండారా? మన పెంట్ హౌస్ లో రెంట్కుంటే సుబ్బిగాడి బిడ్డనే కదరా. నీకేమైనా తిక్కారా? మనమే వాడి ఇంట్లో రెంటుకుంటున్నామంటే. అరే మీరు ఇంకా బీసీ కాలంలో ఉన్నారా? మనోడు కీర్తిని పెళ్లి చేసుకుంటే కారు ఆ ఇల్లు మనదే కదరా. ఏదో కీర్తి ఫీల్ అవుతా అని చెప్పి ఆ సుబ్బిగాని మన డొక్కు పెంట్ హౌస్ లో రెంటుకుందామంటున్నా. లేకుంటే అని బతికేమవుతుందో తెలుసా? ముల్లే చదురుకొని వెళ్ళిపోతూ ఉన్న ఈ ఇంట్లో నాకు ఇంకా ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏమున్నదక్క. అంత రెడీ కదరా? ఓ ముల్లె లేదు మూట లేదు. నువ్వేదో 2 కిలోల బంగారం 5 లక్షల క్యాష్ 10 కిలోల వెండి తెస్తావని మేమేదో ప్రజారాజ్యం పార్టీ సభ లెవెల్లో నీ పెళ్లి ప్లాన్ చేసాం. నువ్వేమో సర్లే గాని నా పెళ్లి గిఫ్ట్ ఏం తెచ్చావురా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ తెచ్చా. నిన్ను ఎక్స్పెక్ట్ చేసేటైతే నీకు 1000 రూపీస్ ఎందుకు ఇస్తాను? 1 అవర్ లో ఇస్తానని తీసుకున్నావు. 3 మంత్స్ అవుతుంది, ఇంతవరకు ఇవ్వలేదు. వాడుకున్నా ఆ ఎమ్మెల్యే కిడ్నాప్ డ్రామాకే వాడాం. ఇదిగో రూపాయి మిగిలింది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని నీ పెళ్లి గిఫ్ట్ ఇదే. అబ్బా అరే కూర్చోరా. అంటే కేవలం 999 రూపాయలతో 50 లక్షలు కొట్టేద్దాం అనుకున్నారా? బాగుందిరా మీ ఐడియా. అబ్బా ఆ టాపిక్ వదిలేండి రా. 50 లక్షలు రాకపోతే రాకపోయాయి, కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలను వస్తున్నాయి కదా. అమ్మయ్యా, ఇక మన నలుగురు హీరోలు సెటిల్ అయినట్టే కదా సార్. విజయ నిర్మల, మన పెద్దలు పిల్లల ప్రేమ విషయంలో ఎలా చేస్తారో మన ప్రభుత్వాలు కూడా యువత విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చరు. అంటే అంతేనా? వాచ్ 999 Part 2. లంకె బిందెలు తోరికెనంట. లంకె బిందెలు తోరికెనంట. లంకె బిందెలు విప్పి చూస్తే దగదగ నగ మెరిసెనంట. పాడుబడ్డ బావిలోన లంకె బిందెలు దొరికెనంట. లంకె బిందెలు విప్పి చూస్తే దగదగ నగ మెరిసెనంట. అరే ముట్టి చూస్తే మట్టిలా మారెనంట. మనం కూడా కలిసేది మట్టిలోనేనంట. పాడుబడ్డ బావిలోన లంకె బిందెలు దొరికెనంట. లంకె బిందెలు విప్పి